మన అందరి గురుదేవులైనటువంటి సద్గురు శ్రీ నాన్నగారు ఉండగానే జిన్నూరు శ్రీ రమణ క్షేత్రంలో ఎప్పుడు మీటింగ్ అయినా రమణ మహర్షి గారు జయంతి, రమణ మహర్షి గారి ఆరాధన, గురు పౌర్ణమి, నాన్నగారి పుట్టినరోజు, రమణ క్షేత్రంలో ఏ పుణ్యమైనటువంటి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా జిన్నూరు నాన్నగారు అమలాపురం వాస్తవ్యులు అమలాపురం మాస్టర్ గారు ఏరి ఎక్కడున్నారు రండి, ముందు మీరు రమణ క్షేత్రానికి వెళ్ళి ఆ స్టేజ్ మీద కూర్చొని మీరు ప్రవచనం చెప్తూ ఉన్నాడు, ఒక అరగంట ఈ లోపల నేను వస్తాను అని నాన్నగారు ఆదేశించడం జరిగేది. 1:30 నుంచి 2 వరకు కానీ 2 గంటల నుంచి 2:30 వరకు కానీ శ్రీ నాన్న రమణ క్షేత్రంలో జిన్నూరు నాన్నగారు ఉండగానే అమలాపురం మాస్టర్ గారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వారి చేత ప్రవచనం చెప్పించేవారు. తర్వాత నాన్నగారు కూడా ఒక విషయం ప్రకటించారు, రాబోయేటువంటి రోజుల్లో నా తర్వాత, నా అనంతరం కూడా, నా తర్వాత కూడా ఈ రమణ క్షేత్రంలో ప్రవచనాలు జరుగుతూ ఉండాలి. అమలాపురం మాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు, ఆయన టీచింగ్ అది చాలా బాగుంది, భక్తులందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా కర్త కర్మక్రియలతోటి చాలా వివరంగా చెప్తున్నారు. నా తర్వాత కూడా ఈ జిన్నూరు రమణ క్షేత్రంలో సత్సంగాలు జరుగుతూ ఉండాలి. అమలాపురం మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, అందరూ కూడా నాకు ఎటువంటి విలువ ఇచ్చారో, ఎలాగైతే నేను చెప్పేటువంటి మీటింగ్లు ఎలాగైతే వస్తున్నారో, ఎలా అయితే శ్రద్ధగా వింటున్నారో, నన్ను ఎలాగైతే గౌరవించి పూజించి చేస్తున్నారో, అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా అమలాపురం మాస్టర్ గారిని అలా మీరు అందరూ గౌరవించండి, పూజించండి. వారు సత్సంగాలు శ్రద్ధగా విని మీరందరూ కూడా ధరించండి అని చెప్పేసి నాన్నగారు ఉండగా చెప్పడం జరిగింది. అమలాపురం మాస్టర్ గారికి అంత ప్రాధాన్యత ఇచ్చారు నాన్నగారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అఖండ జ్యోతి అరుణాచలీశ్వరుడికి జై. ఓం నమో భగవతే సద్గురు శ్రీ నాన్న గురు పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్.